నెలాఖరి దగ్గర పడుతోంది. రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే లోదుక్కులు చేసుకున్నారు. విత్తన సేకరణలో నిమగ్నమై ఉన్నారు. పంటలు విత్తే ముందే విత్తన శుద్ధి చేసుకోవడం వలన తొలి దశలో వచ్చే చీడపీడల్ని నివారించవచ్చు. అయితే ఏ పంటలకు ఎలాంటి మందులను వాడి విత్తన శుద్ధి చేసుకోవాలో రైతులకు వివరాలు తెలియజేస్తున్నారు జగిత్యాల రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ విజయ్ భాస్కర్. నాణ్యమైన విత్తనాల ఎంపిక ఎంత ముఖ్యమో శుద్ధి చేసిన విత్తనాన్ని నాటుకోవడం కూడా అంతే ముఖ్యం. విత్తన శుద్ధి వల్ల నేల ద్వారా వచ్చే పురుగులు, తెగుళ్ల నుండి పంటను కాపాడుకోవచ్చు. కాబట్టి కనిపించని శిలీంధ్రాల బారి నుంచి విత్తనాలను రక్షించుకోవాలంటే విత్తన శుద్ధి ఆవశ్యకత ఎంతో ఉంది. దీనివల్ల మొలక శాతం అధికంగా ఉండి మొక్కల సంఖ్య కూడా పెరిగి మంచి దిగుబడిని సాధించవచ్చు. విత్తన శుద్ధి విత్తనానికి రక్షణ కవచంలా పనిచేయడంతో పాటు మొక్క ఆరోగ్యంగా పెరిగి తొలి దశలో తెగుళ్లను అరికట్టి తర్వాత దశలో పిచికారీ మందులు, కూలీలపై పెట్టే ఖర్చును తగ్గించుకోవడానికి తోడ్పడుతుంది. కాబట్టి రైతులు తప్పకుండా విత్తన శుద్ధి చేసుకోవాలని సూచిస్తున్నారు జగిత్యాల రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ విజయ భాస్కర్. ఏ రైతన్నా ఏ పంట వేసినా కానీ ఆ పంటను విత్తనం శుద్ధి చేసి విత్తుకున్నట్లయితే తొలి దశలో వచ్చే చీడపీడలను తగ్గించి మరి ఎక్కువ దిగుబడిని పొందవచ్చును. ఈ వివిధ పంటలలో విత్తన శుద్ధి ఎలా చేసుకోవాలంటే ముఖ్యమైన పంట ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువగా వేసే పంట వరి పంట. ఈ వరి పంటను విత్తే రైతులు 1 కిలో విత్తనానికి పొడి విత్తనం తీసుకొని 3 గ్రాముల కార్బనిజం లేదా తడి విత్తనం 1 కిలోకు 1 గ్రామ్ కార్బనిజం కలిపి విత్తనాలకు బాగా పట్టించి మనకు నారుమడిలో వెదజల్లుకున్నట్టయితే తొలి దశలో వచ్చే ఈ పొట్టకొల్లు కానీ, పాము పొడుగు తెగులు కానీ, ఆకుమచ్చ తెగులు కానీ, కొంతవరకు మన అగ్గి తెగులు కానీ తగ్గించుకోవటం. ఇవే కాకుండా మనకు పురుగులు కూడా వచ్చే అవకాశం ఉన్నది. కాండ తొలిచే పురుగు, గొట్ట పురుగు కూడా వస్తుంది. కాబట్టి ఇలాంటి మనకు ఏదైనా కీటకనాశన మందును కలుపుకొని కూడా విత్తనాలకు మనకు పట్టించి విత్తుకున్నట్టయితే ఈ కాండ తొలిచే పురుగును, గొట్ట పురుగును కూడా తగ్గించుకోవచ్చు. రెండో పంట ముఖ్యమైనది పత్తి. వాణిజ్య పంటలలో బీటీ హైబ్రిడ్ని తీసుకొని విత్తుకున్నప్పుడు అందులో కీటకనాశన మందు మాత్రమే విత్తనాలకు పట్టించి మనకు వస్తాయండి. ఈ కీటకనాశన మందుతో పాటు మనం స్వతహాగా ఆ విత్తనాలకు మనకు ఎక్కడైతే ప్రాంతాలలో ఎండు తెగులు వచ్చే ఉన్న ప్రాంతాలలో 1 కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడి కూడా పట్టించి విత్తనాలకు విత్తించుకున్నట్లయితే ఈ పత్తి పంటలో వచ్చే ఎండు తెగులను, అంటే ఈ 2 రకాల ఎండు తెగులను వట్టిసిలియమును, ఫిజేరియము ఎండు తెగులను తగ్గించవచ్చు. అదేవిధంగా మ్యాన్కోజెబ్ లేదా థైరమ్ను కూడా 1 కిలో విత్తనానికి 3 గ్రాములు కలిపి విత్తనాలకు పట్టించినట్టు తొలి దశలో వచ్చే ఆకుమచ్చ ఆల్టర్నేరియా కానీ, ఎల్మెంతోస్పోరియం కానీ, మైరోథీసియం కానీ ఇలాంటి ఆకుమచ్చ తెగులను కూడా తగ్గించుకోవచ్చండి. రైతన్నలు ఇంకొకటి తప్పనిసరిగా ఎక్కడైతే సర్వసాధారణ ఎండు తెగులు వస్తుందో తప్పనిసరిగా అదే వర్షాకాలంలో మళ్ళీ పత్తి వేయకుండా పంట మార్పిడి చేసుకున్నట్టయితే ఈ పత్తి పంటలో వచ్చే ఎండు తెగులను తగ్గించుకోవచ్చు. మొక్కజొన్నలో ఇవి ముఖ్యంగా ఈ కత్తెర పురుగు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నది. కత్తెర పురుగు రాకుండా ఉండాలంటే 1 కిలో విత్తనానికి సయాంట్రినిఫ్లోర్ మరియు థయోమిథాక్సిమ్ 6 మిల్లీలీటర్లు లేదా ఇమ్డాక్లోప్రిడ్ 4 మిల్లీలీటర్లు కలిపి మన విత్తనం కలిపి విత్తుకోవాలండి. ఇవే కాకుండా మనకు తెగుళ్ళు రాకుండా ఉండాలంటే మొక్కజొన్నలో ఆకుమచ్చ తెగులు రాకుండా నివారించుకోవాలంటే 1 కిలో విత్తనానికి 2 గ్రాముల కార్బనిజం లేదా ఎండు తెగులను తగ్గించుకోవడానికి 10 గ్రాముల ట్రైకోడర్మా పౌడర్ను ఈ మొక్కజొన్న విత్తనాలు పట్టించి విత్తుకున్నట్టు మొక్కజొన్నలో కూడా ఈ ఎండు తెగులు తగ్గించుకోవచ్చండి. ముఖ్యంగా అపరాల పంటలు సాగు చేసే రైతులు తెగుళ్లను తట్టుకునే రకాలను ఎంచుకోవాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో అన్ని రకాల పంటల్లో చీడపీడల సమస్య అధికమవుతుంది. తెగుళ్లను, పురుగులను నియంత్రించడానికి అధిక ఖర్చు చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా అపరాలు సాగు చేసే రైతులు నాణ్యమైన విత్తనాలను సేకరించినప్పటికీ విత్తడానికి ముందే విత్తన శుద్ధి చేయడం ద్వారా విత్తనం నేల ద్వారా వ్యాప్తి చెందే తెగుళ్లు, పురుగులను తక్కువ ఖర్చుతో సమర్థవంతంగా నిరోధించవచ్చని తెలియచేస్తున్నారు శాస్త్రవేత్త. నూనె గింజల పంటల విషయానికి వచ్చినట్టయితే వేరుశెనగలో ఎక్కడైతే రైతన్నలు వేరుశెనగ విత్తనాలు వేయదలుచుకున్న వాళ్ళు ముందుగా తొలిసారి ఈ మనకు
ఎక్కడైతే వరి పంట తీసేసి తొలిసారిగా వేరుశనగ వేసే పంటలు మొదటిసారిగా ఒక ఎకరానికి సరిపడే విత్తనాలకు 200 గ్రాముల రైజోబియం కల్చర్ విత్తనాలు కలిపి మనకు విత్తుకున్నట్టయితే భూమిలో మనకు నత్రజని స్థిరీకరించబడి అవసరము మేరకే మనము ఈ యూరియాను వేసుకోవచ్చండి. ఇంకొకటి వేరుశనగలో 1 గ్రాము టెబుకోనజోల్ మందును విత్తనాలకు పట్టించి విత్తుకోవడం వల్ల ఈ వేరుశనగలో మనకు తొలి దశలో వచ్చే ఆకుమచ్చ తెగులను, కాండపుళ్ళు తెగులను తగ్గించవచ్చు. ఇంకోటి ఇందులో వైరస్ తెగులు కూడా వస్తుంది. తామర పురుగులను మరియు ఈ విధంగా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే ఇమిడాక్లోపిడ్ మందును 5 మిల్లీలీటర్లను వేరుశనగ విత్తనాలకు విత్తుకున్నట్టయితే ఈ మన వేరుశనగలో కూడా ఈ తామర పురుగులు, రసం పీల్చే పురుగుల ఉధృతిని కూడా తగ్గించి ఎక్కువ దిగుబడి పొందవచ్చును. ఇంకో మనకు నువ్వుల విషయానికి వచ్చినట్టయితే నువ్వు పంటల్లో కూడా మనకు 1 కిలో విత్తనానికి 3 గ్రాముల థైరం లేదా 5 మిల్లీలీటర్ల థయోమిథాక్సమ్ను విత్తనాలు పట్టించి విత్తుకున్నట్టయితే తొలి దశలో వచ్చే రసం పీల్చే పురుగులను, అదేవిధంగా ఆల్టర్నేరియా, మ్యాక్రోఫోమినా ఇలాంటి తెగుళ్లను కూడా తగ్గించి నువ్వు పంటలో ఎక్కువ దిగుబడి పొందవచ్చును. ఇంకోటి పొద్దుతిరుగుడు పంట విషయానికి వచ్చినట్టయితే పొద్దుతిరుగుడు వేసే రైతులు ఎక్కడ నెక్రోసిస్ అనే ఒక తెగులు, వైరస్ తెగులు వస్తుంది కాబట్టి నెక్రోసిస్ తెగులు వైరస్ వ్యాప్తిని తగ్గించుకోవడానికి విత్తనాలకు మనకు ఇమిడాక్లోపిడ్ 5 మిల్లీలీటర్ లేదా థయోమిథాక్సమ్ కూడా కలిపి మన విత్తనాలు పట్టించి విత్తుకున్నట్టయితే పొద్దుతిరుగులో వచ్చే మనకు ఆల్టర్నేరియా మచ్చలను తగ్గించుకోవడంతో పాటు నెక్రోసిస్ను తగ్గించుకోవచ్చండి. పప్పు ధాన్యాల విషయానికి వచ్చినట్టయితే పెసర మరియు మినుము, కంది పంటలు ఈ 3 ముఖ్య పంటలు. ఇదే కాకుండా సోయాబీన్ కూడా, సోయా చిక్కుడు కూడా రైతులు వానాకాలంలో వేస్తున్నారు కాబట్టి పెసర పంటల్లో మనకు పల్లాకు తెగులను, రసం పీల్చే తామర పురుగులను, తెల్లదోమలను రాకుండా ఉంచుకోవాలంటే 1 కిలో విత్తనానికి థయోమిథాక్సమ్ 5 గ్రాములు లేదా మోనోక్రోటోఫాస్ 5 మిల్లీమీటర్లు లేదా కార్బోసల్ఫాన్ 30 గ్రాములను 1 కిలో పెసర విత్తనాలు కలిపి విత్తుకున్నట్టయితే మనకు ఈ పెసర్ల పంటలో వచ్చే రసం పీల్చే పురుగులను తగ్గించుకోవడమే కాకుండా పల్లాకు తెగులు ఎక్కువగా వస్తుంది కాబట్టి ఈ తెల్లదోమ వల్ల పల్లాకు తెగులు రాకుండా కూడా తగ్గించుకోవచ్చు. మినుము పంటలు కూడా కార్బోసల్ఫాన్ లేదా మోనోక్రోటోఫాస్ థయోమిథాక్సమ్లను 1 కిలో విత్తనానికి 3 మనకు ఈ 30 గ్రాములు కలిపి లేదా మోనోక్రోటోఫాస్ 5 మిల్లీలీటర్లు కలిపి విత్తనాలు పట్టించినట్టయితే ఇందులో కూడా రసం పీల్చే పురుగులను, తెల్లదోమ ఉధృతిని తగ్గించుకోవచ్చు. కంది పంటలో ముఖ్యంగా శనగపచ్చ పురుగు, అదేవిధంగా ఎండు తెగులు 2 సమస్య ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్క మచ్చల పురుగును ఈ పురుగులు తగ్గించుకోవడానికి మనకు మోనోక్రోటోఫాస్ మందును 1 కిలో విత్తనానికి 5 గ్రాములు కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. ఇదే విధంగా ఎక్కడైతే ఎండి తెగులు ఫిజేరియా మూడెం అనే వల్ల, అదేవిధంగా మ్యాక్రోఫోమినా అని తెగులు రాకుండా ఉండాలంటే రైతులు 1 కిలో విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మా విరిడిని పట్టించి విత్తుకున్నట్టయితే మరి ఈ ఎండు తెగులుకు నివారణ మందులు లేవు కాబట్టి తప్పనిసరిగా 1 సంవత్సరము కంది పంట వేస్తే నెక్స్ట్ మళ్ళీ యాసింగ్లో కానీ మళ్ళీ పంట మార్పిడి చేసి తట్టుకునే రకాలను ఎన్నుకోవాలని. మిర్చి పంటల్లో మరి ఈ మధ్యలో సుమారు ఈ రసం పీల్చే పురుగులతో పాటు తెగుళ్ళు కూడా ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి రసం పీల్చే పురుగులు వైరస్లను వ్యాప్తి చెందుతాయి కాబట్టి ఈ వైరస్ తెగుళ్ళు ఎక్కువగా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే 1 కిలో విత్తనానికి 150 గ్రాముల ట్రైసోడియం ఆర్థోఫాస్ఫేట్ను కలిపి ఒక అరగంట సేపు మనకు అంటే ఆరబెట్టి తర్వాత రైతులు విత్తుకున్నట్టయితే ఈ మిర్చి పంటలో వైరస్ తెగులు రాకుండా మరి ఈ వైరస్ తెగులు తట్టుకునే రకాలు కూడా ఉన్నాయి.